హాయ్. సో చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము ఒక వ్యక్తిని లైక్ ఒక అమ్మాయి కావచ్చు, ఒక అబ్బాయి కావచ్చు, వాళ్ళని మనం ఇష్టపడ్డాం అనుకుందాం. అది మెల్లగా అట్లా నడుస్తుంది, బట్ ఆ అవతల వ్యక్తి మనకు పూర్తి రెస్పాన్స్ ఇవ్వలేదు. లైక్ అంటే నువ్వు నాకు ఇష్టమనో లేకుంటే ఇంకేదనో, అట్లాంటప్పుడు వాళ్ళు ఇంకొక వ్యక్తితో మాట్లాడుతుండడం మనము చూసాం అనుకోండి. లైక్ అంటే మనతోటి ఉన్న రిలేషన్ లాగానే వేరే ఒక వ్యక్తితోటి మామూలుగా లైక్ ఫ్రెండ్లీగా ఉన్నారనుకోండి. అప్పుడు ఏమవుతుందంటే కాలేజ్ డేస్లో ఇవి సాధారణంగా జరుగుతుంటాయి అన్నమాట. లైక్ ఒకరినొకరు అంటే ఆ అమ్మాయి కోసం కావచ్చు, లేకుంటే జనరల్గా అమ్మాయి కోసమే అవుతుంది. అబ్బాయిల కోసం అమ్మాయిలు కొట్టుకోవడం అనేది లెస్ కామన్. కాకుంటే అమ్మాయి కోసం అబ్బాయిలు కొట్టుకోవడం వెరీ కామన్ అనమాట. అంటే అమ్మాయి నాకు సొంతం ఇట్లాంటివి డైలాగ్స్ కొట్టుకుంటూ వాళ్ళిద్దరూ కొట్టుకోవడము చూసుకుందాం రా, నాతో ఎక్కువ ఫ్రెండ్లీగా ఉంటుంది. అది ఇప్పుడు ఎవరితోటి బాగా మూవ్ అవుతున్నారు అనేది ఇప్పుడు ఒక వ్యక్తిని తప్పు పట్టలేము, ఎందుకంటే దే హ్యావ్ ఎ చాయిస్ టు చూజ్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఒకరితోటి మాట్లాడినంత మాత్రాన వాళ్ళే ఫైనల్ కాకపోవచ్చు. ఇప్పుడు ఒక వ్యక్తిలో కొన్ని క్వాలిటీస్ బాగుండొచ్చు, ఇంకొక వ్యక్తిలో ఇంకొన్ని క్వాలిటీస్ బాగుండొచ్చు. అయితే ఏవి నిజానికి జీవితానికి పనికొస్తాయి అని చాయిస్ ఇవ్వాలి. అంటే వాళ్ళు ఆ క్రమంలో ఉంటారనమాట ఒక వ్యక్తి. అట్లాంటి టైంలో మనము కాదు, నాకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది, నువ్వు కాదు నేను కాదు, ఇద్దరం కొట్టుకుందాం, ఇట్లాంటివి అంటే ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళ మాటలు విని చేసుకోవడం వల్ల వేస్ట్ అనమాట. ఎందుకంటే ఇక్కడ ఎట్లా అంటే మనుషులు అనేది ఒకరినొకరు అర్థం చేసుకోవాలి, అంటే మాట్లాడుకొని సెటిల్ చేసుకోవాలి. కుక్కలు అయితే ఏం చేస్తే కొట్లాడుకుంటాయి మామూలుగా. ఇక మనిషికి జంతువులకు తేడా లేకుండా కాకుండా ఇప్పుడు ఒక వ్యక్తి ఎవరితోటి ఒక పర్ఫెక్ట్గా ఉంటున్నారు అనేది టైం బట్టి తెలుస్తుంది. అట్లాంటప్పుడు మనం యాక్సెప్ట్ చేయాలి, అంతేగాని ఇక ఒక వ్యక్తి నా డబ్బులంతా ఖతం చేసిర్రు, లేకుంటే నా టైం అంతా వేస్ట్ చేసి ఇప్పుడు వేరే ఒకళ్ళతోటి ఇవన్నీ ముందే చూసుకోవాలి. ఎప్పుడైనా కూడా ఒక వ్యక్తి మనతోటి వస్తున్నారు అంటే దే ఆర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ స్టడీ అనుకోవాలంటే మనల్ని తెలుసుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం మనం కూడా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అంతేగాని మనతోటి వచ్చారంటే మనదే, వేరే వాళ్ళతో పోయారంటే వేరే వాళ్ళది, అట్లా దట్స్ అన్ గుడ్ అది రైట్ థింకింగ్ కాదనమాట. సో మెయిన్ ఏంటంటే ఒక వ్యక్తి కోసం ఇంకొక వ్యక్తులు గొడవలు పెట్టుకోవడము, ఇట్లాంటివన్నీ ట్రాష్. అట్లా కాకుండా చూడాలి, వెయిట్ అండ్ వాచ్. ఎవరి కోసం ఇంకొక రోజు మరి ఫైనల్గా ఒక వ్యక్తి మనకు అంటే మనం అనుకున్న పార్ట్నర్ కావచ్చు మన దగ్గర వచ్చి ఫైనల్గా నేను నీతోనే జర్నీ స్టార్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు అప్పుడు నుంచి స్టార్ట్ చేయొచ్చు. లైక్ ఇన్సెక్యూరిటీ ఏమైనా ఫీలింగ్స్ మనకుంటే చెప్పుకోవాలి. చూడండి, నేను ఇన్నాళ్ళు ఇట్లా ఓపిక పట్టిన కానీ ఇక నుంచి అయితే ప్లీజ్ డోంట్ ప్రొలాంగ్ ఆల్ దీస్ థింగ్స్. సో మనం ఒక మంచి జర్నీ స్టార్ట్ చేద్దాం. సో ఆల్ దీస్ థింగ్స్ ఉండొద్దు అని చెప్పుకోవాలి. ఆ తర్వాత కూడా ఇంకా రిపీటెడ్గా ఇంకేమైనా అవుతున్నాయంటే వేస్ట్. అంటే మనం రిలేషన్ బాగలేదు అనుకోవాలి, అంతేగాని కొట్టుకోవడం వల్లనో ఇంకేదో వల్లనో రిలేషన్ అనేది బిల్డ్ కాదు. అది ఏదో మనం జంతువులు కొట్లాడుకొని గెలవాలి ఒక వ్యక్తిని అని అయితే కాదు. సో వీ హ్యావ్ టు బేర్ దట్ ఇన్ మైండ్. అండ్ మనకు ఒక ఫ్యూచర్ ఉంది, మన ఫ్యూచర్ మనకుంది, ఒక వ్యక్తి మన కోసం వస్తారు అన్నదైతే మైండ్లో పెట్టుకొని వీ హ్యావ్ టు మూవ్ ఆన్, అంతేగాని నథింగ్ మోర్ దెన్ దాట్. యా.